రామచంద్రరావు గారు, మీరు బీజేపీ ప్రధాన ఇంటి ముందు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూర్చోవడాన్ని మీరు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ని మీరైతే పిలిపిస్తున్నారో మా చేతగా మేము కూడా మీ పార్టీని కూడా గెలవ చేస్తాం, మీ భవనాన్ని కూడా గెలవ చేస్తాం, మిమ్మల్ని కూడా గెలవ చేస్తాము. ఎందుకంటే తప్పు మీ దగ్గర జరిగింది, మీ ప్రధానమంత్రి గారు చేశారు. మీ ప్రధానమంత్రి దేశంలో ఉన్న యువకులకు స్టూడెంట్స్ క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నారు. మీరు మీ ప్రధానమంత్రి మోడీ గారు, రాహుల్ గాంధీ గారు అన్నట్టుగా మీ ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశ స్టూడెంట్స్కి ముందు క్షమాపణ చెప్పియండి. దాని తర్వాత మీ మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టరు రిజైన్ చేయాలి. కాబట్టి మీరు తప్పులు చేసి మీరు విద్యార్థులని లాఠీ చార్జీలు చేసి మీరు కొట్టి రాహుల్ గాంధీ గారు విద్యార్థుల కోసం పోరాటం చేస్తుంటే ఉల్టా మీరు మాకు గాంధీ భవన్ అంటున్నారు. మాకు చేత కదా, ఇప్పుడు మేము కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు మాకు గాంధీ భవన్కి వస్తే మేము బీజేపీ భవన్కి వస్తాము, తప్పకుండా వస్తాము. మేము కూడా వచ్చి మీ గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో గేరావ్ చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా బీజేపీ పార్టీ ఆఫీస్ కూడా గేరావ్ చేస్తాం, మీ సెంట్రల్ మినిస్టర్ కూడా గేరావ్ చేస్తాం. తప్పులు మీరు చేసారు, మీ కిషన్ రెడ్డి గారిని చేస్తాం, బండి సంజయ్ గారిని చేస్తాం, మేము కూడా అందరినీ గేరావ్ చేస్తాం. కార్యక్రమం రాహుల్ గాంధీ గారు నాయకత్వం, వారి పిలుపులో ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. ఒకదికి పీసీసీ ప్రెసిడెంట్, ఒకదికి సీఎం, ఒకదికి మేమందరం పనిచేస్తున్నాం. తప్పకుండా మీరు గాంధీ భవన్కి వస్తే మేము బీజేపీ ఆఫీస్కి వస్తాం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు మీకు.